గుజరాత్లో అక్రమంగా నివసిస్తున్న బంగ్లాదేశీయులపై ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఇటీవల అహ్మదాబాద్, సూరత్లో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించిన పోలీసులు 1024 మంది అక్రమ వలసదారులను అరెస్ట్ చేశారు. వీరిలో 890 మందిని అహ్మదాబాద్లో అదుపులోకి తీసుకున్నారు. వీరంతా నగరంలోని చండోలా సరస్సు ప్రాంతంలో అక్రమంగా ఇళ్లు నిర్మించుకుని ఉంటున్నారు. ఈ అక్రమ నిర్మాణాలను కూల్చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ప్రభుత్వ నిర్ణయంపై కొందరు గుజరాత్ హైకోర్టుకు వెళ్లారు. కానీ కూల్చివేతలను నిలిపివేయడానికి వీల్లేదని పిటిషన్ కోర్టు కొట్టేసింది. దీంతో మంగళవారం అక్రమ నిర్మాణాలను కూల్చివేత కార్యక్రమం మొదలుపెట్టింది. ఈ ప్రాంతంలో నివసిస్తున్న 4 బంగ్లాదేశీయులకు అల్ ఖైదాతో సంబంధాలు ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది. దేశ భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ చర్య తీసుకున్నట్లు పేర్కొంది. అక్రమ నిర్మాణాల కూల్చివేతలకు సంబంధించి సోమవారం రాత్రి నుంచి గుజరాత్ పోలీసులు ఏర్పాట్లు చేశారు. ఈ కూల్చివేతల కోసం 50 బుల్డోజర్లు, 36 డంపర్లను వాడుతున్నారు. ఇప్పటి వరకు 2000 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న ఆక్రమణలను తొలగించారు. ఈ ప్రాంతంలో పోలీసులు, క్రైమ్ బ్రాంచ్, ఎస్ఓజీ, సైబర్ క్రైమ్, ఎస్ఆర్పి బృందాలను మోహరించారు. మొత్తం మీద 2000 మంది పోలీసులను మోహరించారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చి ఇండియాలో అక్రమంగా నివసిస్తున్న వారిపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. దీనిలో భాగంగానే గుజరాత్లో 2 రోజుల పాటు సెర్చ్ ఆపరేషన్ జరిగింది. ఒక్క అహ్మదాబాద్లోని 890 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 143 మందిని బంగ్లాదేశ్ పౌరులుగా గుర్తించారు. అదుపులోకి తీసుకున్న వారిని క్రైమ్ బ్రాంచ్ కార్యాలయానికి తరలించారు. విచారణలో చాలా మంది వద్ద నకిలీ ఆధార్ కార్డులు, పాన్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వీరిలో చాలా మంది అనర్గళంగా గుజరాతీ మాట్లాడుతున్నారు. సుమారు 1200 హెక్టార్లలో విస్తరించి ఉన్న చండోలా లేక్ ప్రాంతం నేరపూరిత కార్యకలాపాలకు కూడా అడ్డాగా మారింది. చండోలా సరస్సు, దాని పరిసర ప్రాంతాన్ని మినీ బంగ్లాదేశ్ అని పిలుస్తారు. అజ్మీర్కు చెందిన లల్లా బిహారీ డబ్బు తీసుకుని ఇక్కడ అక్రమంగా బంగ్లాదేశీయులను స్థిరపడేలా చేశాడని పోలీసుల విచారణలో తేలింది. లల్లా బిహారీ ఇక్కడ షెడ్లతో చిన్న గదులు, దుకాణాలు, గోడౌన్లను నిర్మించి వాటిని అద్దెకిచ్చేవాడు. బంగ్లాదేశీలకు చిన్న చిన్న ఉద్యోగాలను కూడా కల్పించేవాడని తేలింది. దీనికోసం అతను ఒక ప్రత్యేక ప్యాకేజీని తయారు చేశాడట. కుటుంబాలను స్థిరపరచడానికి 10 నుంచి 12 లక్షల రూపాయల వరకు తీసుకునేవాడు. ఈ ప్యాకేజీ కింద అతను బంగ్లాదేశీయులకు నివాసం నుండి వారి నకిలీ పత్రాలను కూడా సిద్ధం చేశాడు. అయితే శనివారం ప్రారంభమైన బంగ్లాదేశీయులను పట్టుకునే ఆపరేషన్కు ముందే అతడు పారిపోయాడు. అతన్ని అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. अहमदाबाद के चंडोला तालाब एरिया में एक सियासत नगर एरिया है, वहाँ पे एक बंगाली वास जो एरिया कहते हैं, वहाँ काफ़ी इलीगल बांग्लादेशी यहाँ के रहते हैं। पहले भी उनके विरुद्ध कार्रवाई होती रही है, पहले भी डिमोलिशन हुए हैं और अभी एक मैसिव कॉम्बिंग ऑपरेशन 3 दिन पहले पुलिस ने किया था। उसमें लगभग 180 से ऊपर अभी तक बांग्लादेशी जो इलीगल बांग्लादेशी हैं वो आइडेंटिफाई हो चुके हैं और ये प्रोसेस कंटिन्यू चालू है। उसके अलावा आज ये इलीगल जो यहाँ बांधकाम किया हुआ है जो चंडोला तालाब में, उसका डिमोलिशन की कार्रवाई म्यूनिसिपल कॉरपोरेशन, अहमदाबाद म्यूनिसिपल कॉरपोरेशन की तरफ से यहाँ हो रही है और पुलिस ने एडिक्वेट बंदोबस्त यहाँ रखा है। लगभग 2000 के करीब पुलिस फोर्स तैनात है। इसका पर्सनल सुपरविजन जॉइंट पुलिस कमिश्नर क्राइम ब्रांच मिस्टर शरद सिंगल कर रहे हैं। उनकी टीम पूरी लगी हुई है और 2000 से अधिक पुलिस है। उसके अलावा 20 एसआरपी की कंपनियां भी तैनात की गई हैं। अहमदाबाद की पूरी जो पुलिस है उसको हमने स्टैंड बाई में रखा है। कहीं भी कोई इंसिडेंस अगर ऐसा बनता है तो पुलिस बहुत ही स्ट्रॉन्ग कार्रवाई करेगी।
मैं ये भी कहना चाहता हूँ कि एक बहुत अच्छी जो इसमें बात है कि सभी लोग यहाँ के, चाहे वो हिंदू हो या यहाँ के मुस्लिम हो, सभी चाहते हैं या ईसाई सभी चाहते हैं कि जो इलीगल बांग्लादेशीज हैं उनके खिलाफ पुलिस कड़क कार्रवाई करे। तो ये एक बहुत अच्छी बात है। तो जो बांग्लादेशी जो बाहर से इलीगली आए हैं, घुसपैठ करके आए हैं, उनके खिलाफ पुलिस कड़क स्ट्रॉन्ग एक्शन ले रही है। और हमने एक FIR भी दाखिल की है जिसमें एक लल्लू बिहारी करके एक शख्स और उसके कुछ सागरित हैं जो कि यहाँ पे फोर्ज रेंट एग्रीमेंट वगैरह बनाना, उनको कैसे आधार मिले, वो सब कार्रवाई वो करता था। उसने बड़ा एक यहाँ पे फार्म हाउस टाइप बनाया हुआ था, उस 200 से ज़्यादा ऑटो रिक्शा वो भाड़े ऊपर देता था और उसका भी वो जो रेजिडेंस वगैरह जो उसने बनाया था इलीगली वो भी डिमोलिश कर दिया और बाकी भी डिमोलिशन की कार्रवाई अभी चल रही है। काफ़ी एजेंसियां उसको इंटरोगेट करती हैं, इंटेलिजेंस एजेंसी, जो कैसे आया, कहाँ से आया, सब प्रोसेस करके फिर हम स्टेट गवर्नमेंट के थ्रू सेंट्रल गवर्नमेंट में ये प्रपोजल जाता है, फिर वहाँ से इंस्ट्रक्शंस आती हैं, डिपोर्टेशन की कार्रवाई उस हिसाब से होती है। सर, ये जो अधिकतर लोग पकड़े गए हैं इनके अधिकांशतः बताया जा रहा है कार्ड बांग्लादेश पश्चिम बंगाल से बनाए गए। लल्लू बिहारी का बड़ा इंटरेस्टिंग एक जो नज़र आ रहा है कि वो इतना वेल ऑर्गेनाइज उसका गैंग था कि किसी भी इलीगल बांग्लादेशी को अगर कोई आधार वगैरह बनवाना है तो वो रेंट एग्रीमेंट बनवाता था और जो पेपर्स वगैरह हैं तो उसको फैसिलिटेट करता था। और पता लगा है कि कुछ लोगों ने पासपोर्ट भी इलीगली बनवाए हैं। तो हमने लल्लू बिहारी और उसके गैंग के खिलाफ एक FIR भी दाखिल की है और पुलिस बिल्कुल इसको डीप में जाके इन्वेस्टिगेट करेगी। क्राइम ब्रांच में इसकी इन्वेस्टिगेशन हाल चल रही है। सर, ये जो बांग्लादेशी पकड़े गए हैं इनके अधिकांशतः आधार कार्ड बताया जा रहा है पश्चिम बंगाल के पाए गए हैं। नहीं, इसमें पुलिस बराबर वेरीफाई कर रही है और पुलिस ही नहीं, जब किसी भी इलीगल बांग्लादेशी को हम पकड़ते हैं, डिटेन करते हैं, उसके बाद काफ़ी और भी एजेंसीज जैसे आर्मी की इंटेलिजेंस भी होती है, उसमें नेवी, कोस्ट गार्ड, हमारी सेंट्रल IB, स्टेट की इंटेलिजेंस ब्रांच, इसमें बहुत सारी एजेंसीज उसको इंटरोगेट करती हैं एश्योर करने के लिए ये बांग्लादेशी ही है और इसको अक्रॉस द बॉर्डर इसको डिपोर्टेशन की जो कार्रवाई है वो करे। ऐसा कोई आप ये समझें कि कोई इंडियन के साथ ऐसे हो नहीं सकता क्योंकि बहुत सारी एजेंसियां इन्वॉल्व हैं, बहुत सारा इसमें गवर्नमेंट ऑफ इंडिया ने बहुत छोटी छोटी चीज़ों का भी ध्यान रखा है। तो जो भी कार्रवाई है बिल्कुल लीगल तरीके से हो रही है। अभी जो इलीगल की जो बांधकाम तोड़ा है वो आपको शाम को पूरी डिटेल क्राइम ब्रांच, जॉइंट कमिश्नर क्राइम ब्रांच वो आपको बता दें। तालाब की जमीन है जो सरकारी जमीन है उस पे मिट्टी डाल के झोपड़े बनाए हैं। का यहाँ सियासत नगर बंगाल वास था, वो यहाँ पे ज्यादातर बांग्लादेशी आकर रहते थे। टोटल 50 JCB अभी तक 50 जितनी टीम काम कर रही है और उनके साथ मैं मानता हूँ कि 2000 जितनी पुलिस इस पे काम कर रही है। ये जैसा कि आप जानते हैं आसपास चंडोला तालाब है और इस पे पहले भी कामगिरी 2009 में की गई थी। फिर से इन लोगों ने गैर कायदेसर मिलकत स्थापित की है। अभी AMC ने जो सर्वे किया उसमें पाया है कि इन्होंने जो तालाब की जमीन है जो सरकारी जमीन है उस पे मिट्टी डाल के झोपड़े बनाए हैं और एक उन्हीं के द्वारा ये आज डिमोलिशन की कामगिरी की जा रही है। पुलिस ताकि जान हानि ना हो और कोई लॉ एंड ऑर्डर स्थिति ना उत्पन्न हो उसको ध्यान में लेके पुलिस बंदोबस्त रखा गया। कितना पुलिस बंदोबस्त है, कितना JCB यहाँ पर लगाया गया है? टोटल 50 JCB अभी तक 50 जितनी टीम काम कर रही है और उनके साथ मैं मानता हूं कि 2000 जितनी पुलिस इस पे काम कर रही है। ये जो सब रहते थे सब या तो बांग्लादेशी पकड़े गए यहीं रहते हैं? हाँ, इनका यहाँ सियासत नगर बंगाल वास था, वो यहाँ पे ज्यादातर बांग्लादेशी आकर रहते थे।